పేజ్ నెంబర్ 98. ఇది ఫైనల్ హుక్ పెడితే ఫర్ కర్వ్ స్ట్రోక్స్ ఆర్ స్ట్రైట్ స్ట్రోక్స్ అది ఏమవుతుందంటే ఎన్ హుక్ అవుతుంది. ఈ క్లాస్లో ఫైనల్ హుక్కే కాదు, మిడిల్లో ఒక వర్డ్ యొక్క మిడిల్లో ఎన్ వచ్చినా సరే, మిడిల్ ఆఫ్ ద వర్డ్ వెన్ దే జాయిన్ ఈజీలీ టు ద ఫాలోయింగ్ స్ట్రోక్స్. అర్థమైందండి? మిడిల్లో వచ్చిన తర్వాత కూడా ఆ హుక్ తర్వాత కూడా మనం ఇంకొక స్ట్రోక్ని జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఈవిన్ ఉంది, ఇక్కడ ఈవినింగ్ అని వర్డ్ అని ఉంది. ఇలా రాస్తే ఏమైందండి? ఈవిన్ అయింది. ఈ ఎన్న తర్వాత కూడా ఈజీగా ఇంగి పెట్టుకుంటే జాయిన్ చేయడానికి ఈజీగా ఉంది కాబట్టి మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చిన తర్వాత కూడా ఇంకొక స్ట్రోక్ జాయిన్ చేసి రాసేయచ్చు. ఈవినింగ్, ఫినాన్స్, అరేంజ్. ఆఫ్టర్ కర్వ్ స్ట్రోక్స్ ఎన్ తర్వాత ఎన్ తర్వాత కూడా రాయడానికి ఉంది కాబట్టి వీలుగా ఇక్కడ రాసేయచ్చు. అదే ఇలా వచ్చిన తర్వాత స్ట్రోక్స్కి ఇలా పీబీలు రాయలేం. ఇక్కడ రాస్తే ఏమైంది? సర్కిల్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే రాయడానికి వీలుగా ఉంటుందో అక్కడ రాసేసుకోవచ్చు. అరేంజ్, ఓపెనింగ్, ఓపెన్, తర్వాత ఇలా ఇంగ్. ఎక్కడ కూడా దీనికి డిస్టర్బెన్స్ లేదు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో మనం ఈజీగా జాయిన్ చేసి రాసేయచ్చు. అండ్ కర్వ్ స్ట్రోక్స్కే కాదు, స్ట్రైట్ స్ట్రోక్స్ తర్వాత కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు. పర్ఫెక్ట్ అనే వర్డ్ ఉంది, ఇది ఏమి చేస్తాం? పెర్ ఎఫ్ తర్వాత ఎఫ్ తర్వాత కేన్ హాల్ చేస్తే ఫాలోయింగ్ టీ, పర్ఫెక్ట్. ప్రాఫిట్, ఎక్కడైతే ఎఫ్ తర్వాత ఎన్ హుక్ వచ్చింది, ఎఫ్ ఎన్ ప్రాఫిట్. ఏమండి? స్ట్రైట్ స్ట్రోక్స్ తర్వాత కానీ లేకపోతే కర్వ్ స్ట్రోక్స్ తర్వాత కానీ ఎఫ్ హుక్ ఆర్ ఎన్ హుక్, ఎఫ్ ఎన్ వి, మనకి 3 ఉన్నాయి ఫైనల్ హుక్స్. అండి కర్వ్ స్ట్రోక్స్ కమో ఎన్ హుక్ వస్తుంది, స్ట్రైట్ స్ట్రోక్స్ కమో ఎన్ హుక్, యాంటీ క్లాక్ వైజ్ రాస్తే ఎఫ్ హుక్, వి హుక్. వాటి తర్వాత కూడా మనం ఈజీగా రాయొచ్చు. అలాగే స్ట్రోక్ని హాల్ చేసిన తర్వాత కూడా మనం ఇంకొక స్ట్రోక్ని జాయిన్ చేయొచ్చు. అమౌంట్ అయింది, ఇక్కడ ఇంగ్ లోపల ఇంగ్ ఇలా రాస్తాం. సో ఇక్కడ కూడా మనం జాయిన్ చేయడానికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ మనం జాయిన్ చేసి ఈజీగా రాసేయచ్చు. అలాగే పాస్ట్ టెన్స్ ఫామ్లో అయితే మాత్రం రాయకూడదు అని చెప్తాం. ఇక్కడ వాంట్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ వాంట్ తర్వాత ఒక కర్వ్ తర్వాత ఒక ఫుల్ స్ట్రోక్ రాస్తే ఏమవుతుందంటే ర్యాపిడ్ స్పీడ్లో ఇదంతా కలిసిపోతుంది. సో ఎప్పుడు కూడా హాల్వింగ్ స్ట్రోక్స్ని ఫైనల్గానే చేయాలి తప్ప మిడిల్లో హాల్వ్ చేసేసి తర్వాత ఇంకొక స్ట్రోక్ని జాయిన్ చేయకూడదు. అందుకని వాంట్ అయితే ఇలా రాస్తాము. వాంటెడ్ అంటే విఎన్ ఫుల్గా రాసి టీని హాల్వ్ చేస్తాం. సో మనం రాయడానికి ఈజీగా ఉండాలి. వాంటెడ్. ప్రింట్ అయితే ఇలా రాస్తాము. ప్రింటెడ్ అంటే ఫుల్గా పర్రు ఎన్న రాసి టీని హాల్వ్ చేసుకుంటాం. అదే ఇక్కడ చేయాలనుకోండి, ప్రింట్ అయిపోయింది, ఇక్కడ డి ఒకటే మిగిలిపోతుంది, డి ఫుల్గా రాయాలి. సో ఈ ప్రాక్టీస్ కాకుండా హాల్వింగ్ ఎప్పుడో కూడా ఫైనల్గానే మనం హాల్వ్ చేసుకోవాలి. ప్రింటెడ్. సెకండ్ అయితే ఇలా రాస్తాం. సెకండెడ్ అంటే సెకండెడ్. ఎప్పుడు కూడా ఫైనల్గానే చేసుకోవాలి. పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ అన్నీ కూడా లాస్ట్లో ఫైనల్ చేసుకోవాలి.